పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో నాగర్ కర్నూల్లో బస్సు యాత్రకు బయలుదేరనున్నారు. సాయంత్రం 6 గంటలకు స్థానిక ఉయ్యాలవాడలో రోడ్ షో ప్రారంభమై నాగర్ కర్నూల్ బస్టాండ్ వద్ద ముగియనుంది. అనంతరం బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుండి అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ రోడ్ షోకు తరలిరానున్నారు. నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ లో అందిస్తారు. శేఖరాచారి, మరికొద్ది గంటల్లో కేసీఆర్ గారు మాబ్నార్ నుంచి బయలుదేరి వయా బూత్పూరు తర్వాత బిజినపల్లి నుంచి ఉయ్యలవాడ చేరుకొని ఉయ్యలవాడ నుంచి రోడ్డు షో ద్వారా నేరుగా బస్టాండ్కు రోడ్ షో ద్వారా వచ్చేసి బస్టాండ్లో జరిగేటువంటి కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి తర్వాత నాగర్ కర్నూల్ పార్లమెంటులోని 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలంతా ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లలో పూర్తి నిమగ్నమైనటువంటి నేతలు ఇక్కడ ఉన్నారు. తర్వాత ముందుగా ఉయ్యలవాడ కేంద్రంగా ఉయ్యలవాడ నుంచి కూడా కేసీఆర్ గారు అక్కడ చేరుకోగానే అక్కడ ఘనంగా స్వాగతం పలుకుతారు. ఇక్కడ మనతో పాటుగా ప్రస్తుతము ఇక్కడ నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి నాగర్ కర్నూలు పార్లమెంట్ సంబంధించినటువంటి వనపర్తి సమన్వయకర్త బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, తర్వాత నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త వాల్యా నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఘన స్వాగతం పలుకుతారు, కేసీఆర్ గారు ఈ పర్యటన వల్ల ఎట్లా ఉపయోగం ఉందనే అంశం మాట్లాడదాం. అన్న చెప్పండి, కేసీఆర్ గారు మరికొద్ది గంటల్లో ఇప్పుడు మాబ్నార్ నుంచి బయలుదేరుతారు. తర్వాత నేరుగా బూత్పూరు తర్వాత వయా బిజినపల్లి ఇక్కడికి చేరుకుంటారు. ఈ పర్యటన ఎట్లా ఉండబోతుంది, ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎట్లా స్వాగతం పలుకుతారు? కేసీఆర్ రాక కోసం నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో భారీ బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేసినా మీరందరూ కూడా చూస్తున్నారు. స్వాగత తోరణాలు, డప్పు చప్పుట్ల మధ్యన, తర్వాత కళాకారుల ఆటపాటల మధ్యన, డిల్లెం బొల్లాల మధ్యన, తప్పెట్ల మధ్యన భారీ జన సమీకరణ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ చేసినటువంటి మోసమైనటువంటి వాగ్దానాల వల్ల అధికారంలోకి వచ్చి ఏం చేస్తలేరనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా కోపంతో ఉన్నారు. నిన్న మొన్న జరిగినటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల కోసం కేసీఆర్ గారు ఎప్పుడైతే బస్సు యాత్ర స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అరే కేసీఆర్ను అనవసరంగా ఓడగొట్టుకున్నాం, కాంగ్రెస్ పార్టీకి అనవసరంగా ఓటేసినాం అనేది ప్రజలు గ్రహించిన కాబట్టే స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారు. నిన్న జరిగినటువంటి మామ్నార్ మీటింగ్ కానీ, మొన్న మిర్యాలగూడ, భువనగిరి ఎక్కడ జరిగినా కూడా ప్రజలందరూ వేలాదిగా 20, 30, 40, 50 వేల మంది ఒక కార్నర్ మీటింగ్ అంటే దాదాపుగా 5-6 వేల మంది జరుగుతుంది. కానీ కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న పబ్లిక్ అంతా రోడ్ల పోటీ ఎక్కడ ఏ చిన్న గ్రామం తగిలినా, చిన్న మండలి కూడా తగిలినా కూడా ప్రజలందరూ కూడా బండెమడే కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి అనే నినాదాలు కూడా మేము నిన్న కేసీఆర్ సార్ ఎమ్మడి చూసిన బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు కూడా నాగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 మంది ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ, ప్రజెంట్ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మంచిగా ఒక సమన్వయంతో ఈ యొక్క సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మన మాజీ సీఎం కేసీఆర్ కూడా 7 గంటలకు ఇక్కడికి రాబోతున్నారు. అందరం కూడా పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ శ్రేణులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెళ్లి జరిగిన వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటే పెళ్లి జరిగిన తర్వాత హనీమూన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు స్టార్ట్ అయినాయి. ఆ పార్టీ ఎక్కువ రోజులు నిలవదు. రాబోయే రోజులలో కోమటిరెడ్డి కానీ, తర్వాత రేవంత్ రెడ్డి కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా కానీ ఆ పార్టీలో అంతర్గత తగాదాల వల్ల ఈ రాష్ట్రానికి ఏమీ ఒరిగేది ఉండదు. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా మంచిగా జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. అన్న మీరు చెప్పండి, నాగర్ కర్నూలు సమన్వయకర్తగా ఇప్పటికే గ్రామాల్లో పర్యటించారు. తర్వాత ఈరోజు కేసీఆర్ గారి రోడ్ షో ఉంటుంది, కార్నర్ మీటింగ్ ఉంది. దీనికి ఎట్లా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, తర్వాత ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఈ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, తర్వాత ప్రజలకు కానివ్వండి నాగర్ కర్నూలు పార్లమెంట్కు కేసీఆర్ పర్యటన ఎట్లా ఉపయోగపడుతుంది? ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు సాయంత్రం మనకు 6:30-7 గంటల ప్రాంతంలో నాగర్ కర్నూలు పట్టణంలో చేరుకోబోతున్నారు. ఆ మీటింగ్స్ కార్నర్ మీటింగ్కి సంబంధించి దాదాపుగా 50,000 వరకు రావచ్చని అంచనా వేసుకుంటున్నాము. వాస్తవంగా కార్నర్ మీటింగ్ అంటే ఒక 10,000-5,000 లోపలనే జరుగుతుండే. కానీ కేసీఆర్ పాలనను గతంలో వాళ్ళు ఏ విధంగా అయితే పరిపాలన ఇచ్చారో ఆ నాయకుడు మనకు లేక
రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మరోసారి కేసీఆర్ గారిని మనం చూడాలి, కేసీఆర్ గారిని ఆశీర్వదించాలన్న ఆలోచనతో ఈరోజు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్లో మా అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. మా వాణి బాణి తెలంగాణ సమస్యను గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాబట్టి ఆయనను గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు మేధావులు కానీ యూత్ కానీ తర్వాత మహిళలు కానీ ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. ఖచ్చితంగా మే 13వ తారీఖు గురించి వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ నాగర్ కర్నూల్లో మరి కొద్ది గంటలకు నాగర్ కర్నూల్ అంటే మాబ్నార్ నుంచి భూత్పూర్ మీదుగా తర్వాత వయా బిజ్నపల్లి నుంచి నేరుగా ఉయ్యలవాడ చేరుకుంటారు కేసీఆర్ గారు. ఉయ్యలవాడ చేరుకోగానే ఇప్పటికే అక్కడికి ప్రజలు చేరుకుంటున్నారు. స్వచ్ఛందంగా కేసీఆర్ గారికి స్వాగతం పలకడానికి ఇప్పటికే డప్పు చప్పుళ్ళు మంగళహారతులు కోలాటాలతో ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారు. దీని అంతా కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ వచ్చేసరికి కూడా ఇక్కడ మనం ఎక్కడైతే ఇప్పుడు ఉండి మాట్లాడుతున్నామో ఈ ప్రదేశంలో కార్నర్ మీటింగ్ ఉంటుంది. బస్టాండ్ సమీపంలో ఇక్కడికి వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఎటు చూసినా కానీ అంటే ఒక నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఉండేటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గద్వాల, అలంపూరు, వనపర్తి, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి ఈ 7 సెగ్మెంట్ల నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రజలు తండోపతండాలుగా ఇప్పటికే వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ చేసినటువంటి ఏదైతే ఈ 4 నెలల పరిపాలన చేసిందో పూర్తిగా ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కింది. 10 సంవత్సరాలుగా కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి మాత్రమే ఆ చిహ్నాలు మాత్రమే గుర్తున్నాయి ప్రజలకు. అప్పటికిప్పటికీ పూర్తి స్థాయిలో బేరీజు వేసుకొని ఇప్పుడు 4 నెలలకే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో మరి ఎట్లుంటుందని చెప్పేసి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ను ఆదరిస్తాం, కేసీఆర్ చెప్పిన వారికి ఓటేస్తాం, కేసీఆర్ దిశానిర్దేశం ఏదైతే దాన్ని పాటిస్తాం అన్నట్టుగా జనాలు ఇప్పటికే గ్రామాన్న తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ నాగర్ కర్నూల్ ఎటు చూసినా గులాబీ తోరణాలతో, హోర్డింగ్లతో, ఫ్లెక్సీలతో ఇక్కడ గులాబీమయమైంది. ఏదేమైనప్పటికీ మరికొద్దిసేపట్లో కేసీఆర్ గారు ఇక్కడికి విచ్చేసి భారీ ర్యాలీగా వచ్చేసి తర్వాత రోడ్ షో ద్వారా ఈ బస్టాండ్కి చేరుకుంటారు. బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి కార్నర్ మీటింగ్లో పాల్గొని ఇక్కడి ప్రజలను ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తారు. దానికి అంతటి కూడా ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. రైట్ హరి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.